నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతానికి ఏపీలో సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఒక 4,689 కోట్లకి కూటమి ప్రభుత్వం టెండర్స్ వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ టెండర్స్కి సంబంధించి? ఇది ఖచ్చితంగా దుబారమ్మ, డబ్బు దుర్వినియోగం. ఇప్పుడు సచివాలయం కావాల్సిందే. ఇప్పుడు మననే తెలంగాణ సచివాలయము 2023 ఏప్రిల్ 30న ఇనాగ్రేట్ చేశారు. ఇటీవలనే తెలంగాణ సచివాలయం 2023లో అది ఉన్నంతలో దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి సచివాలయం. మనం టీవీలో చూస్తానే ఆ యొక్క స్ట్రక్చర్ చూస్తానే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. దాని ఖర్చు ఎంత? 616 కోట్లు. కేవలం 616 కోట్లు 2021లో స్టార్ట్ అయింది, 23కి అయిపోయింది. అది రీసెంట్ గానే మనము రేట్లు వేసుకున్నా కానీ రీసెంట్ గానే అది. తర్వాత అది 28 ఎకరాల్లో 2 years లో అయిపోయింది. 616 కోట్లు. అది తెలంగాణ రాష్ట్ర సచివాలయం. భారత పార్లమెంటు అది ఒక అద్భుతం. ముందు ఉన్న పార్లమెంటు అద్భుతమే, తర్వాత కట్టిన పార్లమెంటు భవనము అద్భుతమే. పార్లమెంటు దేశానికి ఎంత సంబంధించింది నాకు తెలిసి అది కరెక్ట్ గా ఫిగర్ లేదు కానీ దాదాపు 900 కోట్లు దాదాపు దానికి ఖర్చు. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయం ఖర్చు ఎంత? 1151 కోట్లు. ఇది ఇప్పుడు 2015లో. తెలంగాణది 2021-23. తర్వాత అది 616 కోట్లు పర్మనెంట్ బిల్డింగ్. కానీ ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం 2015లోనే దాని కాస్ట్ వచ్చేసి 1151 కోట్ల రూపాయలు, 42.5 ఎకరాలు. అక్కడ నుండే దాదాపు 7 సంవత్సరాలుగా పరిపాలన సాగుతాను. ఇప్పుడు మళ్ళా శాశ్వత సచివాలయానికి 4,689 కోట్లు, 32 ఎకరాలు. అంటే మొత్తం తెలంగాణ గవర్నమెంట్ పర్మనెంట్ భవనానికే, బ్రహ్మాండమైన భవనానికే, రీసెంట్ గా కట్టిన దానికే 616 కోట్లు అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక భవనానికి 1150 కోట్లు, పర్మనెంట్ భవనానికి 4,689 కోట్లు. ఎవడబ్బని సొమ్ము అనేది. కాబట్టి ఇది మింగ మెతుకులేదు మీసాలకు సంపంగిన అన్నట్టు మన పరిస్థితి ఏమి ఉన్నంతలో మంచిది కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా డబ్బు దుర్వినియోగం, దుబారా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది అప్పైనా ఎవరిచ్చినా అది మళ్ళా ప్రజలకు కట్టాల్సిందే. కాబట్టి ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఆయన కాన్సెప్టే ఏదో ప్రపంచ రాజధాని కావాలా, రాజధాని కావాల్సిందే, ప్రజా రాజధాని కావాలా. అంతర్జాతీయ స్థాయి రాజధాని ఎందుకు నీకు? అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, ఒక కడప జిల్లామైనా కర్నూలుమైనా ఉంటుంది అంతే. కడపనో కర్నూలుమైనా. న్యూయార్క్ వచ్చేసి ప్రపంచంలోనే పెద్ద సిటీ. అది ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యము. ఆ అగ్రరాజ్యానికి మేటి సిటీ న్యూయార్క్. ఆ న్యూయార్క్ అనేది ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. కాబట్టి కాన్సెప్ట్ ఏదో అంతర్జాతీయ స్థాయి రాజధాని కావాలా అని కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. పోనీ ఆ విధంగా చూసుకున్నా కానీ ఇంత డబ్బు అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంపారిజన్ హైదరాబాద్ సెక్రటేరియట్. సార్, మనం చాలా సందర్భాల్లో రాజధాని కనిపిస్తుంది. మనం చూసాం. హైదరాబాద్, మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ని చూసాము. ఓకే, ఈ చుట్టు నుంచి ఆ చుట్టు వరకు చూసామంటే కళ్ళన్నీ మిళమిళలాడిపోతాయి. అంత అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూసాం దానికే సుమారుగా ఒక 600 కోట్లు అయినప్పుడు, ఇప్పుడు ఇంకొంచెం హంగులతో కట్టాలంటే ఓకే వేసుకుందాం, ఇంకొక 400 కోట్లు, ఒక 1000 కోట్ల వరకు అవుతుందంటే కాస్త ఏమో ఆలోచించదగ్గ విషయం. ఓకే, కానీ 4,689 కోట్లు ఎలా అవుతుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మెటీరియల్? ఏం వాడుతున్నారు? ఇప్పుడు అంతే కదా సార్, ఇటుకలతోనే కట్టచ్చు, వేరే విషయాలను ఉపయోగించి కూడా కట్టచ్చు. బంగారు ఇటుకలతో కడతాడేమైనా? బంగారు ఇటుకలతో కడతాడు చంద్రబాబు నాయుడు గారు. బిల్డింగ్ లో బంగారు ఇటుకలతో గోల్డెన్ బ్రిక్స్ లో కడతాడేమో చూడాలి. ఆల్రెడీ
టెంపరీ దానికే 1151 కోట్లు. ఏమన్నా అర్థం ఉంది, ఆనుంటే పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి టెంపరీ ఏంది, పెర్మనెంట్ బిల్డింగ్ ఏంది, ఏమి ఇష్టం వచ్చినట్లు అధికారం అప్పచెప్తానే ప్రజలు మొత్తం ఏమైనా చేసుకోవచ్చు. ఎవరి డబ్బు అంతా డెఫినెట్ గా దీంట్లో వచ్చేసి దుర్వినియోగంతో పాటు దాని మీద కమిషన్లు అన్నీ ఉంటాయి, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇన్కమ్ జనరేట్ అయ్యే ఇటువంటి ప్లేసెస్లోనే 600 కోట్లతో తడతడలాడే అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు అక్కడ ఇంకా సంపద సృష్టించాల్సిన అవసరం ఉండింది. ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాలు అందడం లేదు. ఏపీ ప్రజలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలే నెట్టివేస్తున్నారని కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రాంతానికి మీరు చూసే ఉండొచ్చు, అది విజయవాడ నుంచి మనం వెళ్ళినప్పుడు ఒక అరటి తోటల మధ్య రాజధాని ఆ నిర్మాణం ఉంటుంది. అక్కడ పెద్ద మహానగరాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, మంచిదే. కానీ అక్కడ అది అవసరమా? ఇప్పుడున్న పరిస్థితులకి ఏపీకి ఈ 4000 కోట్లు పెట్టి ఖర్చు చేయడం అంత అవసరమా అనేది కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. మీరు ఏకీభవిస్తారా? క్వశ్చనే లేదు, ఏకీభవించే క్వశ్చనే లేదు. గవర్నమెంట్ చేసేది 100% తప్పు. ఒకవైపు గుండ్లకమ్మ రిజర్వాయర్ కు అదేదో గేటు పోతే దానికి రిపేర్ చేస్తానికి డబ్బులు లేవు. అన్నమయ్య ప్రాజెక్టు దానికి అతిగతి లేకుండా పునరావాసానికి లేదు. దాని ప్రాజెక్టు వచ్చేసి కొట్టుకొని పోతే దానికి రిపేర్ డబ్బులు లేక మళ్ళీ పునరుద్ధరించిన డబ్బులు లేక అవస్థపడుతున్నారు. కాబట్టి ఒక దిక్కు డబ్బు లేదంటూనే రాష్ట్రం వచ్చేసి దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పేసి 16th ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఎక్కడైతే అక్కడ గల్లాపెట్టే ఖాళీగా ఉందని చెప్పడము, ఓ దిక్కు ఆ విధంగా బీదర్పులు అరుస్తూ, మరొక వైపు వచ్చేసి ఈ యొక్క భారత పార్లమెంటు కంటే దేశానికంతా సంబంధించినటువంటి భారత పార్లమెంటు కంటే ఆల్రెడీ ఒక సెక్రటరియట్ టెంపరీ బిల్డింగ్ ఒకటి ఆల్రెడీ ఉంది, ఆ నుండి పరిపాలన సాగుతూ ఉంది. దానికి ఏమన్నా గుడిసెల్లో ఉందా, ఏమన్నా కొట్టాల్లో ఉందా, పురి గుడిసెల్లో ఏమన్నా టెంపరీ సచివాలయం పురి గుడిసెల్లో ఉంది. ఏదో అప్పుడు తమిళనాడు నుండి ఆంధ్ర ఏర్పడినప్పుడు కర్నూలులో వచ్చేసి తాత్కాలిక బిల్డింగ్స్ లో ఏదో అడ్జస్ట్ చేయారు అంత. ఇప్పుడు అట్లా కాదే, నువ్వు దానికి 1151 కోట్లతో దానికి 2 years లో దానికి అన్ని విధాలుగా వచ్చేసి బిల్డింగ్ కట్టి ఆల్రెడీ ఉంది, అన్ని పరిపాలన సాగుతుంది. మళ్ళీ ఇప్పుడు కట్టడం వచ్చేసి ఏమాత్రం వచ్చేసి ఇది సమర్థనీయం కానే కాదు. సార్, ముఖ్యంగా ఇప్పుడు అమరావతికి టోటల్గా ఒక 77,000 కోట్లు అవుతాయి. ఆల్రెడీ మేము 31,000 కోట్లు సేకరించాము. సో మిగిలిన డబ్బులు చూడండి అంటూ 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది. మీరేం చెప్తారు? ఇప్పటికే ఈ యొక్క అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతూ ఉంది, అధికార కేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో మా ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అనేక ప్రాంతాల్లో ఇప్పుడే బయలుదేరింది వచ్చేసి. అంతా అక్కడేనా, అంతా అప్పు తెచ్చి అక్కడ అంత పెట్టాల్సిన అవసరం ఉందా? రాజధాని వచ్చేసి సెంట్రల్లో కావాలని ఒప్పుకున్నాము, దానికి అందరం సమర్థించాము. అమరావతి రాష్ట్రానికి రాజధాని సెంట్రల్లో వస్తుంది, దానికి అందరం సమర్థించాము. కానీ సమర్థించేంత మాత్రాన మొత్తం వచ్చేసి ఇంకా అంతా అక్కడే, ఇంకా మిగతా రాష్ట్రంలో 26 జిల్లాల్లో అది తప్ప నుంచి ఇంకేం కనిపించలేదా అని ఇప్పుడే గుసగుసలు స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసి. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతుంది, అధికార కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆయనకు చంద్రబాబు నాయుడుకి అమరావతి ఆయనకు ఒక మేనియా పట్టుకున్నట్టుంది, మిగతా రాష్ట్రం అంతా గాలి వదిలిపెట్టేశాడు అని ఇప్పటికే ప్రారంభమైంది. ఇది చాలా ప్రమాదకరం వచ్చేసి, రాష్ట్ర సమైక్యతకు సమగ్రతకు కూడా భంగకరం కలిగే విధంగా ఉంది. మొత్తం వచ్చేసి నువ్వు ఒకవేళ ల్యాండ్ పూలింగ్ ఎంతనే చేసి ఉండొచ్చు, ల్యాండ్ పూలింగ్ కాక మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటారంట. దానికి మళ్ళా అంతా తెచ్చిందంతా అప్పే. మరి మిగతా వాళ్ళకు కూడా అప్పు తీసుకొచ్చి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడా ముఖ్యమంత్రి? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ అదే చేసేది రాష్ట్రం అంతా చేయి. కాబట్టి మొత్తం ఇప్పటికే 31,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అది అప్పే, తర్వాత వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పే, హడ్కోది అప్పే, కేఎఫ్సి బ్యాంకు అప్పే, మొత్తం అంతా అప్పే. ఆ అప్పుతో కట్టాడంట, అక్కడ వాల్యూ వస్తుందంట, ఆ భూముల మీద తీరుస్తాను, ఇది ఆయన చెప్పేది. దానికి మళ్ళీ ఇప్పుడు అది చాలక మళ్ళా ఇప్పుడు ముందు అది చెప్తున్నారు, ఇప్పుడు అంతటితోనే వాల్యూ పెరగదు,
చుట్టుపక్కల మళ్ళా పరిశ్రమలు వస్తేనే మళ్ళా పెరుగుతుంది, లేకుంటే ఈ భూమికి వాల్యూ పెరగదు, మేము అనుకున్న విధంగా రాదు. కాబట్టి ఇంకొక 44,000 ఎకరాలు చుట్టూ సేకరిస్తాము, దానికి అక్కడ ఇండస్ట్రీస్ అన్న వస్తే గన అప్పుడు ఈ ల్యాండ్కి విలువ పెరుగుతుంది. ఇది అన్నమాట వచ్చేసి గాలి మేడలు కడతా ఉన్నారు వచ్చేసేసి ఉదిక్కు. ఇప్పటికి మళ్ళీ 77,000 కోట్లు అప్పు వచ్చేసి ఏదో ఒక కన్స్ట్రక్టివ్ దానికి చెయ్యి. ఆల్రెడీ అప్పు చేసి మళ్ళా 44,000 ఎకరాలు సమీకరించా అంటూ మళ్ళా 77,000 కోట్లు అవసరం ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఆయన రాష్ట్ర అభివృద్ధిని సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయడం లేదు. ఇప్పుడు ఆదాయం లేని రాష్ట్రాలకు అంత అప్పు వస్తుందా అండి? ఇదే కేంద్ర ప్రభుత్వం మరి సహకారం ఉండబట్టి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిజంగా చేయాలనుకుంటే మీరు విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా. మీరు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి మీరు చేస్తే మంచిదే. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఏమి ఇవ్వకుండా మొత్తం అప్పు తెచ్చుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు అన్నమాట. చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోవాలా. అది తెచ్చుకోకుండా సరే సెక్షన్ ఫైనాన్స్ కమిషన్ అడిగినామంటే ఓకే, వాళ్ళు ఇస్తే సంతోషమే. కానీ వాటర్ అబౌట్ 31,000 కోట్ల అప్పు కదా, దానికి వచ్చేసి మేము భూమి అమ్మి తీరుస్తాము, రేపు వచ్చేసి భూమికి విలువ రాలేదు అనుకున్నాం, ఏం చేస్తాం అప్పుడు? ప్రభుత్వ ఖజానా నుండి కట్టాల్సిందే కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పే కదా. రేపు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఈ యొక్క హడ్కోక్ కానీ వీళ్ళకి వచ్చేసి కేఎఫ్జి బ్యాంకు డబ్బులు ఏమి కట్టాల్సింది కదా, అప్పు ప్లస్ వడ్డీ. దాన్ని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిందే, కేంద్ర ప్రభుత్వం కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ప్రజలదే. వీళ్ళు నారాయణ వీళ్ళు ఏమంటారు, ప్రజల మీద మొప్పు, మేము అక్కడ ఉండే భూమిని వచ్చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, అక్కడ భూమి విలువ పెరుగుతుంది, ఆ భూమిని అమ్మి మేము కడతామంటున్నారు. ఇవన్నీ సూపర్ 6 హామీల గతి ఏం పట్టిందో అట్నే. సూపర్ 6 హామీకి ఏం చెప్పారు? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అని చెప్పారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి కాదు, ఒక విద్యార్థి ఉన్నా ఇవ్వడం లేదు. కాబట్టి తల్లికి వందనం పోయి తండ్రికి ఇంధనం ఫుల్, తల్లికి వందనం నీళ్ళు అనే విధంగా తయారైపోయింది. ఇప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ అనే పరిస్థితి. మరి సూపర్ 6 హామీలు ఏ విధంగా అయిందో రేపు దీనికి అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కూల్ పిల్లలకి సంబంధించి కాలేజ్ పిల్లలకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు, తల్లికి వందనం లేదు, ప్రతి మహిళకు మేము ఇంత హెల్ప్ చేస్తాము పథకాల ద్వారా అన్నారు, అది ఇచ్చింది లేదు, పెన్షన్లకి సరిగ్గా అమలవుతున్నాయంటే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇన్ని సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు, ఇవన్నీ చేయాలని నాకైతే మనస్ఫూర్తిగా ఉంది, బట్ డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు వైసీపీ గవర్నమెంట్ కాబట్టి అమలు చేయలేకపోతున్నాము అంటున్నారు. ఇప్పుడు 77,000 కోట్లు అంటున్నారు, 4,689 కోట్లకి టెండర్లు పిలుస్తున్నారు. మరి ఇన్ని డబ్బులు ఒక కన్స్ట్రక్షన్కి పెడుతున్నారు, మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి? ఏపీ ప్రజల యొక్క బాధలకు సంబంధించి ఎవరు ఆన్సరబుల్? ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా వచ్చేసి ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 5 ఏళ్లలో వ్యతిరేకం వస్తే 10 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అన్ని విధాలుగా సూపర్ 6 హామీలు, మిగతా పథకాలు, తర్వాత బాధుడు కార్యక్రమం, తర్వాత వచ్చేసి అప్పులు తేవడం, ఏ కోణంలో చూసినా ఇది పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది. గతంలో పెనం మీద ఉంటే ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది చంద్రబాబు పాలన. కాబట్టి చాలా దారుణాతి దారుణంగా అధ్వాన పరిస్థితిలో ఉంది. దీని పర్యవసనాలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రేపు ఎన్నికల్లోనే తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లోనే ఈ యొక్క పర్యవసనాలు తెలుస్తాయి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎస్పెషల్లీ రైతాంగంలో గిట్టుబాటు ధర లేదు, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ లేదు, ఏ పథకం లేదు రైతులకు సంబంధించి. వాళ్ళను గాలికి వదిలేశారు, ఊరికే మాటలు మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటూ తీసుకున్న రైతులకి సంబంధించి ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకే అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, న్యాయం జరగలేదు, వాళ్ళు సంతృప్తికరంగా లేరు అంటున్నారు. మరోపక్క ఇంకా 44,000 ఎకరాలు కావాలి అంటున్నారు. ఆ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మేమే ఇస్తాం, రండి తీసుకోండి అని రైతులు ఆహ్వానిస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ వాస్తవాలేనా, కలబోలు మాటలంటారా? ఇప్పుడు ముందు ఆల్రెడీ చేతిలో 33,000 ఎకరాలు ఉంది.
33,000 ఆల్రెడీ చేతిలో ఉంది. దీన్ని 33,000 ఎకరాలు, అదేమి చిన్న ఏరియా కాదు. హైదరాబాద్ రాజధానికే 28 ఎకరాలు, కేవలం 28 ఎకరాలు. హైదరాబాద్ సెక్రటరియట్ 28 ఎకర్స్. నీకు 33,000 ఎకరాలు, 33 ఎకరాలు కాదు, ఇక్కడ 28 ఎకరాలు, ఇక్కడ 33,000 ఎకరాలు. ముందు దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఆ చేసే పని సక్రమంగా చేస్తే మళ్ళీ తర్వాత వచ్చేసి భవిష్యత్తులో చూడొచ్చు, అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఇది డెవలప్ అయిపోతే ఇప్పుడు హైదరాబాద్ ఏమి ప్రభుత్వం నిర్మించిందా? హైదరాబాద్లో కొన్ని భవనాలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇప్పుడు రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, అవేం ప్రభుత్వం కట్టిందా? కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసి ఇప్పుడు న్యూయార్క్ ఏమన్నా ప్రభుత్వం కట్టిందా? ఆటోమేటిక్గా డెవలప్ అవుతా వస్తుంది. కాబట్టి చేతిలో ఉండే 33,000 ఎకరాలను సద్వినియోగం చేసుకోకుండా అన్ని ఊహాలోకంలో గాలి మేడలు కట్టి ఇంకా 44,000 ఎకరాలు కావాలంట ఆయన చెప్పడము. ఈయన నారాయణ తందానంటే తాను సంధానము, ఇంకా తెలుగుదేశం నాయకులు వాళ్ళు వచ్చేసి భజన చేయడము, ఇదే అయిపోయింది. భజన చేసే కార్యక్రమం అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చేసి పెద్ద విజనరీ అని, ఆయన ఏదో ఒక పెద్ద ఆయన వచ్చేసి ఎక్కడలేని ప్రపంచ విజనరీగా చూపిస్తూ ఆయన ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. సార్, ఇప్పుడు అప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ గారు కొన్ని నీళ్లు కాసింత మట్టి ఇచ్చి వెళ్ళిన వైనం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మే 2వ తారీఖున రాబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతికి. ఈసారి ఏం తెస్తారంటారు? మళ్ళీ జాతిని ఉద్దేశించి 4 కబుర్లు చెప్పి వెళ్ళిపోతారా? ఏమైనా చేస్తారా? విభజన చట్టంలో చాలా క్లారిటీగా ఉంది, రాజధాని నిర్మాణానికి సంబంధించి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించాల్సిందేనని. ఆ మాట మీద నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మా మోడీ గారు మళ్ళా మే 2వ తారీఖున వచ్చేదానికి సందర్భంగా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అది మరి ఏదో చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ, ఆ డైలాగ్ జ్ఞాపకం వస్తూ ఉంది. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22వ తారీఖున విజయదశమి నాడు భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుండి అమరావతికి వచ్చి ఉద్దండరాయనిపాలెం దగ్గర ప్రజా సమక్షంలో ఆయన వచ్చేసి దీనికి ఆ రోజు శంకుస్థాపన శిలాన్యాసం చేయడం జరిగింది. అప్పుడు ఆయన పార్లమెంటరీ నుండి మట్టి యమునా నది నీటిని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ శంకుస్థాపన 2000, అది విజయదశమి నాడు 2015, ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. దానికి అది పూర్తి కావాలంటే దానికి కావాల్సింది నిధులు. నేను ముందే చెప్పినట్టు విభజన చట్టంలో సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. నిధులు మాత్రం ఇవ్వకుండా మిగతా ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన, అందుకోసమే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అనే డైలాగ్ జ్ఞాపకం వస్తూ ఉంది. ఇది ఒక అపహాస్యంగా ఉంది. ఆల్రెడీ శంకుస్థాపన అయిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేయడం అనేది. కాబట్టి ఆయనకు నిజంగా మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద ప్రేమ ఉంటే నిధులు ఇవ్వండి, గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వండి విభజన చట్టం ప్రకారంగా. ఆ విధంగా హెల్ప్ చేయాలి తప్పని చేసి అది మాత్రం చెయ్యము, అప్పులు తెచ్చుకునే దానికి అవకాశం ఇస్తాం, వచ్చేసి ఏమి ఇవ్వము, ఊరిగా శంకుస్థాపనలు మాత్రం 2వసారి కావాలంటే వస్తా అని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సార్, ఇక ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏపీలో ఈ వేసవి ఎండలకు ధీటుగానే కరెంటు బిల్లుల మోత కూడా వేడెక్కిపోతుంది, భగ్గుమంటుంది అంటున్నారట ఏపీ వాసులు. అతి భయంకరంగా, అంటే లాస్ట్ ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఏప్రిల్కి ట్రిపుల్ ఛార్జెస్ వసూలు చేయబడుతున్నాయి అని కూడా ఏపీ వాసులు కాస్త గందరగోళానికి గురవుతున్నారట. ఎలా చూడాలంటారు? మా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, మిగతా కూటమి నాయకులు వాళ్ళు అన్ని బహిరంగ సభల్లో చెప్పారు, మేము అధికారంలోకి, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం 8 సార్లు కరెంటు ఛార్జీ పెంచింది, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, పెంచకపోవడం అటుంచి ఇంకా తగ్గిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన 6-7 నెలలకే ఒకేసారి సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు, చిన్న అమౌంట్ కాదు, 15,485 కోట్ల రూపాయలు ఒక్క సర్దుబాటు ఛార్జీల పేరుతో వచ్చేసి
విద్యుత్ వినియోగదారుల మీద అదనపు భారం మోపడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా విద్యుత్ వినియోగదారులను నమ్మించి మోసగించడం. ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చేస్తున్నది ఒకటి. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇది చాలా కరెంటు తీగ ముట్టుకుంటే షాక్ కొడుతుంది మామూలుగా. ఇప్పుడు కరెంటు తీగ ముట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా బిల్లులు వస్తూ ఉన్నాయి. ఆ బిల్లులు కూడా మామూలుగా అందరికీ వస్తున్నాయి, కొందరికి అబ్నార్మల్గా దానికి నూర్లలో రావాల్సినట్టు వేలల్లో, కొందరికి లక్షల్లో. కాబట్టి కరెంటు విషయంలో గతంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో మరి నమ్మించి మోసగించడం. ఇవన్నీ ఏపీ ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఒక ఒక క్లారిటీగా మాట్లాడట్లేదు? ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రం ఈ పరిస్థితికి వెళ్ళిపోయింది అని అంటున్నారు, కానీ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావచ్చిన నేపథ్యంలో ఇప్పటికి వాళ్ళు ఏం చేయాలో దానికి సంబంధించి మాట్లాడట్లేదు. ఇప్పటికి కూడా ఎంతసేపు ఏది ఒకవేళ ప్రశ్న, అది కాపా వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, వామపక్షాలు కానీ ఎవరు అడిగినా ఎదురుదాడి చేయడం అనేది. ఎందుకంటే ఇంకా చేతగానే వాళ్ళు ఇదే చేసేది. చేతనైన వాళ్ళు వచ్చేసి దాంట్లో ఏమన్నా విమర్శలు వచ్చేసి దాంట్లో న్యాయసమ్మతంగా ఉంటే దాన్ని పరిష్కరించి దీన్ని పరిష్కరించామని చెప్పాలా. అది చెప్పడంలే, ఎందుకంటే చేత కాదు, సమస్యను పరిష్కరించి చేత కాదు. కాబట్టి ఇంకా నేను దొంగనే, మీరు కూడా దొంగే కదా, నేను అసమర్థునే, నాకంటే మీరు అసమర్థులు, నేను అపవిత్రుని, మీరు అపవిత్రులు. ఇది ఈ టైప్ అయిపోయింది. ఏ సమస్య ఎత్తినా కానీ, గోశాల విషయం కానీ, ఇంకోటి కానీ ఏది ఎత్తినా కానీ దాన్ని నేను దొంగనే, నేను అసమర్థున్నే, నేను అవినీతిపరుణ్ణే, నేను అని ఒప్పుకుంటూ నువ్వు అంతకంటే అసమర్థునివి. ఇదే చేయాల్సిన పని. ప్రభుత్వం వచ్చేసి చేయాల్సింది, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, సమస్యలు ఎక్కడ ఉంటే సమస్యలు చెప్తాయి. ఆ సమస్యకు వచ్చేసి లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, లేదు మీరు చెప్పింది రాంగ్ ఇన్ఫర్మేషను, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషను అని చెప్పండి. దాంట్లో కొంచెం ప్రతిపక్షాలు చెప్పిన దాంట్లో మంచిది ఉంటే కనుక ఎస్ మీరు చెప్పింది కరెక్టే, కొంత దీన్ని పరిష్కరిస్తాము అని చెప్పడము, లేకుంటే ఏదో పరిష్కరించి చూపించి ఏదో మీరు చెప్పిన దాంట్లో మా దృష్టికి వచ్చింది పరిష్కరించాము అని చెప్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు, ప్రతిపక్షాలు హర్షిస్తాయి. ఆ విధంగా చెప్పకుండా ఎంతసేపు వచ్చేసి ఈ సమస్య పరిష్కారం కాదు, మిగతా ఎదురుదాడే, ప్రతి విషయంలో ఎదురుదాడే. సూపర్ 6 కానీ, బాధుడు కార్యక్రమం కానీ, అప్పుల విషయంలో కానీ ఏదైనా సరే ఎదురుదాడి చేసేది అది అలవాటు చేసుకున్నారు. కానీ దాన్ని అర్థమవుతుంది ప్రజలకు వచ్చేసి వీళ్ళకు చేతగాక చేయలేక విధంగా వచ్చేసి ఎదురుదాడి చేస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది ప్రజలకు. సో మరోపక్క విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారు? రాజ్యసభ స్థానానికి తెలియకుండానే రాజీనామా చేయడం, నేను వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఈ రాజకీయాలు వద్దు అని అనడం చాలా చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. బట్ ఇప్పుడున్న ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ విజయసాయిరెడ్డి గారే బీజేపీ తరపు నుంచి నామినేషన్ వేయబోతున్నారు అనేది ఒక వార్త ఏపీలో హల్చల్ చేస్తోంది. నిజమే అంటారా? చూడాలి మరి, అది నిజమైతే కదా అసలైన రాజకీయం బయటకు వస్తుంది అంటారా? అప్పుడే ముందుగానే ప్లాన్తో వేసుకుని వచ్చినట్టే అనుకోవాల్సి వస్తుంది. నిజంగా బీజేపీ తరఫున అయితే డెఫినెట్గా వచ్చేసి ఇంకా ఉంటే బీజేపీ తరఫునే ఉంటాడు. నిజంగా నామినేషన్ అంటే బీజేపీ తరఫున ఉండదు కాబట్టి ముందుగానే అనుకొని ప్లాన్ ప్రకారం వేసినట్టు అర్థమవుతుంది. మరి ఎంతవరకు చూడాలి. వచ్చేసి ఆయన బీజేపీ తరఫున చేసేంత మాత్రాన బీజేపీకి ఒరిగేది ఏమి లేదు. విజయసాయిరెడ్డి వలన బీజేపీకి వచ్చేసి అప్రతిష్ఠే తప్ప ఆయన వలన బీజేపీ ఉన్నింది ముందుగానే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గొర్రెత యొక్క బెత్తడే, ఆ బెత్తడి కూడా ఊసిపోతుంది. విజయసాయిరెడ్డి ఆయన వచ్చేసి ఆర్థికవేత్త అన్ని తెలుసు, కానీ ప్రజల్లో వచ్చేసి విజయసాయిరెడ్డి గురించి మంచి అభిప్రాయం లేదు. మరి విజయసాయిరెడ్డికి బీజేపీ మళ్ళీ ఇస్తే కన్నా అది బీజేపీకి ఆత్మహత్యా సదృశ్యమే. విజయసాయిరెడ్డికి ఓకే, విజయసాయిరెడ్డి వరకు ఆయన వరకు వచ్చేసేసి ఒక జాతీయ పార్టీలో, కేంద్రంలో అధికారంలో పార్టీలో ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి వరకు హ్యాపీ. బీజేపీకి వచ్చేసి ఇది ఆత్మహత్యా సదృశ్యం అని నాకు ఇప్పుడు తెలిసిపోతుంది. అక్కడ వచ్చేసి బీజేపీ ఎటువంటి పార్టీని తెలిసిపోతుంది.
సరే, మరోపక్క టీటీడీలో మనం చూస్తూ ఉన్నాము గోశాలకి సంబంధించి ఆవులు చనిపోతున్నాయి అంటూ. సో నెంబర్ ఒకరు 60 అంటున్నారు, కొంతమంది 40 అంటున్నారు. సో ఆ నెంబర్ పక్కన పెడితే గోవులు చనిపోతున్నాయి అనే మాట అయితే వాస్తవం అంటూ టీటీడీని డిక్లేర్ చేసింది. బట్ అలా ఏం జరగట్లేదు అంటుంది ప్రభుత్వం. ఈ డైలమా ఏంటి? ఎందుకు గోవులు చనిపోతున్నాయి? ఇక్కడ రెండు పక్కల నాణానికి బొమ్మ పరుస్తున్నట్టు గోవులు చనిపోతాయి. ఇప్పుడు మానవులు వచ్చేసి జాతస్యకి మరణం ధ్రువం, అంటే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్ప. అది మనుషులు కానీ, గోవులు కానీ, సింహాలు కానీ, ఆవులు కానీ, పుట్టిలు కానీ ఏవైనా సరే. అది ఏజ్ ప్రాసెస్తో చనిపోవచ్చు, కొన్ని సీరియస్ జబ్బులతో చనిపోవచ్చు. ఇది ఒక పరిణామం. అది టిటిడి గోవులు కానీ, మిగతా గోవులు కానీ ఏ ప్రాణి అయినా కానీ అది ఒక యాంగిల్. కానీ ఇది అబ్నార్మల్గా చనిపోవడమా, లేదొచ్చేసి ఈ యొక్క వైద్య చికిత్స సక్రమంగా లేకనో, న్యూట్రిషన్ సక్రమంగా లేకనో, అధికారుల నిర్లక్ష్యము జరుగుతూ ఉంటే అది ఒక కోణం. కాబట్టి సహజ మరణాలు, తీవ్రమైన జబ్బులు ఒకవేళ వైద్య చికిత్స చేసినప్పటికీ దేవుడేం కాదు కదా, డాక్టర్ వచ్చేసి దేవుడేం కాదు, మానవులకు కానీ పశువులకు కానీ ఒకసారి చికిత్స చేసినప్పటికీ చనిపోవచ్చు. ఆ కోణంలో కొన్ని చనిపోవచ్చు. అబ్నార్మల్గా చనిపోతాయన్నప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. అది కరుణాకర్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మన దృష్టికి వచ్చినప్పుడు ఈ విధంగా 3 నెలల్లో ఒక 100 ఆవులు చనిపోయినాయి. దీనికి కారణం వచ్చేసి అక్కడ న్యూట్రిషన్ సక్రమంగా లేదు, వైద్య చికిత్స సక్రమంగా లేదు, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది. ఆ చనిపోయిన ఆవుల యొక్క రింగులకు ఉన్నటువంటి ఆ రింగులు, చౌరింగులు కట్ చేశారు నంబరు కనుక్కోకుండా. తర్వాత గోశాలకు వచ్చేసి ఇన్ఛార్జి, గోశాలకు వచ్చేసి డైరెక్టర్ ఉంటారు, మామూలుగా డైరెక్టర్ లేరు. ఇప్పుడు ఒక ఇన్ఛార్జి ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఒక డిఎఫ్ఓ. ఇది గోశాలకు వచ్చేసి వెటనరీ డాక్టర్స్ డీల్ ఉండాల. ఒక ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఎఫ్ఓ స్థాయి అధికారి ఉన్నాడు. అది దీని మీద విచారణ జరపాలని చెప్పేసి ఆయన అడిగారు. దానికి ఇంత గింజుకోవాల్సిన అవసరం ఏమి దీన్ని వాళ్ళు వచ్చేసి కొన్ని చెప్తున్నారు. కొన్ని ఆవులు చనిపోయింది వాస్తవమే, అవి టీటీడీ కాదని కొన్ని చెప్పారు, ముందు చెప్పారు. టీటీడీలో కొన్ని అని చెప్పారు. నిజంగా దానికి ఉన్న విషయం చెప్తే అది భూమన కరుణాకర్ రెడ్డి చెప్పని మీరు అడిగినా నేను అడిగినా దానికి ఇది 100 కాదు 64 అన్నారు. తర్వాత వచ్చేసి దీంట్లో టీటీడీ ఇన్ని, పేటీ ఇన్ని, దీనికి అనారోగ్యంతో ఇన్ని, దీన్ని న్యాచురల్ సహజ వయసు మీరుతో ఇన్ని అని దానికి చెప్తే సరిపోతుంది కదా. దానికి వచ్చేసి మీ ఎదురుదాడి, దానికి వచ్చేసి టీటీడీ పవిత్రత దెబ్బతీసేదానికి మీ చేసిన దానికంటేనా తొక్కిసలాట ఎవరు చేశారు? మీకేం జరిగింది కాదు. తర్వాత కల్తీ నెయ్యిని, లడ్లకు కల్తీ నెయ్యిలో ఎదురుతుందని చెప్పేసి దాన్ని ఇన్స్టిట్యూట్ చేసిందే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కదా. దాన్ని వచ్చేసి వేరే పార్టీలు కాదు, దాన్ని ఇష్యూని చేసింది తిరుపతి. లడ్డు కల్తీ అవుతుంది, కల్తీ నెయ్యి అని చెప్పేసి దాంట్లో పశువుల నెయ్యి ఉందని కలుస్తుందని చెప్పేసి చేసింది వీళ్ళే కదా. కాబట్టి అన్నీ ఎన్ని అనర్థాలు కావాలనో అన్నీ మీరే చేస్తూ ఏదన్నా సరే ఒకవేళ దృష్టికి వచ్చినట్టు చెప్తే దానికి పాజిటివ్ గా ఆలోచించి దానికి సమాధానం చెప్పాలా. అధికారంలో ఉండేది మీరు, టీటీడీ ఆన్సర్ చెప్పాలా. టీటీడీకి పైన వచ్చేసి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పాల్సింది గురించి ఎదురుదాడి నాకు అర్థం కాలేదు. అది కేసులు పెడతామని చెప్పేది. ఇప్పుడు వచ్చేసి నా దృష్టికి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి చెప్తాను అంటే నేను ఇన్ఫర్మేషన్ చెప్పేది కూడా ఆ భావ స్వాతంత్రం కూడా ఉండకూడదు నాకు. దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే నా మీద కేసు పెడతారా? అరే ఇది విచిత్రంగా ఉంది. వచ్చేసి ఇంకా నోరుకు వచ్చేసి సూతో గుట్టుకోవాలనేమో వచ్చేసి ఇంకేం మాట్లాడకుండా పెదాల కాపు పై పెదవి కింది పెదవి ఏం మాట్లాడకుండా ఇది మరీ అన్యాయం వచ్చేసేసి దానికి పాజిటివ్ గా సమర్థవంతంగా చెప్పు ఆన్సర్. అది చెప్తూను గతంలో కూడా చనిపోయినాయి, ఈ సంవత్సరంలో ఇన్ని చనిపోయినాయి, నువ్వు క్లారిటీగా చెప్పు. నీ దగ్గర సరుకు అనేది ఉంటే అది చెప్పకుండా ఎదురుదాడి ఏంది? చూద్దాం సార్ ఏం చేయబోతుందో గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.